ఇవన్నీ కూడా ఈ జాతరకు రేపు మొత్తం కూడా ఫుల్ అయిపోతాయి. ఇప్పటికే కొందరు ఆల్రెడీ ఈ రూమ్స్లకి వచ్చేసి నివసిస్తున్నారు. సో చూడొచ్చు మొత్తం మనకి కనుచూపు మేర కూడా ఈ గుడారాలు అన్నీ కూడా ఏదైతే కంక బొంగులతో కట్టినటువంటి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. సో ఈ భూములన్నీ కూడా దాదాపు ఇవి ఇక్కడ పూర్తిగా కూడా ఫుల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడే 3 రోజుల పాటు ఉంటారు. సో ఒక్కొక్క రూమ్లో దాదాపు 10 మంది వరకు కూడా ఉండవచ్చు. అయితే ఏదైతే ఈ ఏర్పాటు చేసినటువంటి రూమ్స్ టైపు ఏర్పాటు చేసినటువంటి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఎట్లుంటాయి మొత్తం ఎన్ని రూమ్లు ఏర్పాటు చేశారు? ఈసారి 60 రూమ్లు ఏర్పాటు చేసినాం. ఎక్కువ జాతర ఎప్పుడు వస్తారు భక్తులు? ఇవాళ రేపు ఎల్లుండి వరకు పబ్లిక్ వస్తున్నారు. ఇటు మన చిలకలగుట్ట దారికి ఈ 3 రోజులు జనం బాగా వస్తారు. అంటే బస్సులలో వచ్చే జనమే వస్తారు, బయట నుంచి వచ్చే బండ్లు లోపలికి రానివ్వరు. చిలకలగుట్ట దారికి మన ఈ 3 రోజులు బస్సుల జనం అంతా ఈ ఏరియాకే నిండుతారు. ఇప్పుడు ఈ ఒక్క రూమ్కి ఎంత తీసుకుంటారు మీరు? 4000 కొంచెం లేని వాళ్ళు వాళ్ళని చూసి 4-5 వరకు తీసుకుంటామండి. దీంట్లో 10 మెంబర్స్ 8 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి 10 మెంబర్స్ వరకు అయితే ఉండవచ్చు. ఇప్పుడు వెనకట ఇట్లే చేస్తారా? ఇప్పుడు ఇంకా మారిపోయింది ఈ పరదాలని? ఈ పరదల రేట్లు ఫుల్ రేట్ పెరిగినాయి. జాగ్రత్త భూములు పోయినసారి 3500 రూపాయల గజం లెక్కుండే, ఈసారి 6000, 7000, 8000 గజం కూడా తీసుకున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ దాదాపు ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉంటారు ఒక్కొక్కరు? వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇక్కడ ఉండే వచ్చడానికి చిలకలగుట్ట సమ్మక్కచ్చే దారి ఇది వారం రోజులు ఉంటాయి. ఎట్లున్నాయి జాతరకు సంబంధించి ఇంకా ఎట్లున్నాయి? ఇప్పుడు ఇవన్నీ మీయేనా? ఇట్లా ఏర్పాటు చేసినవి అన్నీ మీయేనా? ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇంకా ఒకసారి చూద్దాం లోపల. సో ఈ భూమి ఎంత తీసుకుంటారు లీజుగా? ఇవి ఎంత తీసుకున్నారు మీరు? ఇది 1,36,000 రూపాయలు లీజుకు జాగా ఓన్లీ. ఇవన్నీ ఇట్లే ఉంటాయా మీకు చివరి వరకు? ఒక 1 మంత్ వరకు ఇస్తారు, కానీ మాకు ఈ జాతర టైమే నడుస్తుంది. ముందు ఏముండదు, ఇవన్నీ గుడిసెలేము. ఇప్పుడు నా 4 రోజుల ముందే ఇస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఎక్కువ మీ దగ్గర? వరంగల్ మాది పబ్లిక్, వరంగల్, కరీంనగర్, కరీమాబాద్, ఇక్కడ మా ఉర్సు అక్కడ ప్రాంతం నుంచి వస్తారు. మేము అంతా ఫోన్లలో చేస్తాం అన్నట్టు, ఇవి గుడిసెలు వేసి ఫోన్లలో చెప్తాం అన్నట్టు. ఎంత సంపాదిస్తావు మొత్తం? పోయినసారి లాస్ అయినాం. ఈసారి అందుకే ఇంకా గుడిసెలు ఎక్కువ వేసినాం. పోయినసారి 10 వేసినాం, లాస్ అయినామని చెప్పి గుడిసెలు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా జాగా తీసుకొని వేసుకున్నాం అన్నట్టు. మీరేం చేస్తారు? మీ పేరేం? నా పేరు శివ. నేను ఈ షెడ్లలో రెంట్ వచ్చిన. నేను వచ్చి శనివారం నైట్ రావడం జరిగింది. ఆ షెడ్లో మేము మళ్ళీ శుక్రవారం నాడు తిరిగి ఇంటికి వెళ్తాం. ఎట్లున్నది ఇక్కడ రేట్లు కానీ? ఎట్లున్నాయి గుడిసెలు? రేట్లు గుడిసెలు నార్మల్గా ఉన్నాయి, కానీ ఫెసిలిటీస్ లేవు. బాత్రూమ్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. వాటర్ గురించి జనాలు బాగా కొట్టుకుంటారు. ఎట్లా ఇవి ఎక్కువ రీజనబుల్ ఉన్నాయా? ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉన్నాయి? రీజనబుల్ ఉన్నాయి. సో చూడొచ్చు, ఇంకా కూడా చూద్దాము. మొత్తం ఈ గుడిసెలు అన్నీ కూడా గుడిసెలు అంటారు, తర్వాత కొన్ని రూమ్స్ అని కూడా అంటుంటారు.